ఈరోజు మంత్రివర్గ సమావేశం తెలంగాణది జరిగింది. దానికి రైతు సంక్షేమం గురించి తుమ్మల నాగేశ్వరరావు గారు వివరణ ఇచ్చారు. కానీ మొత్తం అన్నిట్లోనూ నీటిపారుదల కానీ వ్యవసాయకు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారే ఎమ్మటే స్పందిస్తారు. అసలు కేబినెట్లో రేవంత్ రెడ్డి గారి తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారే ఒకటి చేస్తారు. చాలా ఎక్సలెంట్ సార్. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు అలాగే చేశారు. ఇప్పుడు కాంగ్రెస్లో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన పనితీరు వేరు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఆయన పనితీరు వేరు. కానీ ఒక్కటి, మీరు చేసేదేదో బోనస్ కూడా బోనస్ లేకపోయినా పర్లేదు, ఈ మన గిట్టుబాటు ధర ఇప్పించండి. లేదు ఈ పంటకి బోనస్ ఇచ్చి బోనస్ కంటిన్యూషన్ చేశారంటే సేమ్ 2300 అట్లా ఇచ్చినా పర్లేదు. సరే, ఒక శాఖ అయిపోయింది. ఐటీ శాఖ, ఏపీలో ఐటీకి శాఖ ఎవరు? నారాయణ లోకేష్ గారు. ఆయన పనితీరు వేరే. మనకి ఇక్కడ ఎక్సలెంట్ లీడర్ ఉన్నారు, శ్రీధర్ బాబు గారు. సార్, శ్రీధర్ బాబు గారు మన తెలంగాణలో ఎన్ని జిల్లాలు సార్? అన్ని జిల్లాలకి ఒక ఐటీ హబ్ మీరు ఏర్పాటు చేస్తే, ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా. మనది ధనిక రాష్ట్రం కదా. మీ శాఖ మీద ఎక్కడికక్కడ ఇప్పుడు బెంగళూరు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఇలా అన్నీ కాకుండా అమెరికా, కెనడా ఇలా వెళ్ళకుండా ఇక్కడే పరిశ్రమలు, ఇక్కడే ఐటీ హబ్లు మీరు ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది సార్. మీరు యువకులు, గ్రేట్ లీడరు, మీరు అనుకుంటే చేస్తారు. సీఎం కావాల్సిన క్యాండిడేటు ఒక దృష్టి పెట్టండి సార్. నిజామాబాద్ ఉంది, ఎక్సలెంట్ ఏరియా. కామారెడ్డి, బాన్స్వాడ, ఆది బోధను, మళ్ళీ అటు కరీంనగర్, వరంగల్, మెదక్, మన జిల్లాలన్నీ అన్నిటికీ బంగారం సార్. తెలంగాణలో మనం ఉపయోగించట్లేదు, కానీ తెలంగాణలో ప్రతి జిల్లాను బ్రహ్మాండంగా చేయొచ్చు. మీరు సామాన్య వ్యక్తిని ఒకరిని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేయండి, ఎమ్మెల్యేని చేయండి, ఎంత బాగా చేస్తారు. మీరు వజ్రం సార్. మీరు ఈ ఐటీ హబ్బుల గురించి మీరు ఇలా చేస్తే యువతకి మీరు చాలా